శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. విజయనగరం జిల్లా రాజంకు చెందినటువంటి ముంజేటి సతీష్ స్పందన దంపతులకు 16 ఏళ్ల కుమారుడు ఉన్నారు. ఇటీవలే 10వ తరగతి పూర్తి చేశాడు. పాఠశాలలో ఓ అమ్మాయికి ప్రేమలేఖ రాశాడని స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. దీంతో మంచిగా ఉండు, చెడు స్నేహాలు వద్దు, బాగా చదువుకో అని అమ్మ తరచూ చెప్తూ ఉండేది. దీంతో అమ్మ మీద విపరీతమైనటువంటి కోపం పెంచుకున్నాడు. క్రికెట్ ఆడేటువంటి సమయంలో తండ్రి పైన కోపంతో ముంబైకి వెళ్లి ఒక డాన్ లా ఎదగాలి అనుకునేటువంటి ఒక బాలుడు ఇతనికి పరిచయం అయ్యారు. వీరిద్దరి మధ్య స్నేహం బాగా పెరిగిపోయింది. ఈ నెల 4న స్పందన పక్క వీధిలో ఉన్నటువంటి వాళ్ళ పుట్టింటికి వెళ్తే ఈ విషయాన్ని తన స్నేహితులతో చెప్పడంతో అతను కత్తి తీసుకొని వీళ్ళింటికి వచ్చాడు. బీర్వాలో ఉన్నటువంటి నగదుతో పాటుగా నగలు ఈ రెండింటిని తీసుకొని బ్యాగులో సర్దుకొని ఆకలిగా ఉంది, అమ్మను పంపించమని అమ్మమ్మకు ఫోన్ చేసి పిలిపించాడు. సో అమ్మ వచ్చి చేతులు కడుక్కుంటుండగా కాపు కాసినటువంటి కుమారుడి యొక్క స్నేహితుడు ఆమె గొంతు పట్టుకోగా కుమారుడు అతని స్నేహితుడు కలిసి కూడా అతి కిరాతకంగా కన్న తల్లిని పొడిచి చంపేశారు. స్పందన శరీరంపై దాదాపు 16 కత్తిపోట్లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన మాత్రం ఆ ప్రాంతం మొత్తం కూడా కలకలం రేపుతుంది. అన్నదే నేను ఎందుకు నాకు డౌట్ వచ్చింది సార్. అంతేకాదు చంపేసిన తర్వాత ఆమె శరీరాన్ని ఒక చీరలో కట్టేసి పక్కనే ఉన్నటువంటి కోనేరులో పడేయడం మరింత అనుమానాలు కూడా బలిస్తుంది. మరీ ముఖ్యంగా చెప్పినటువంటి నీతులు పడక తన స్నేహితుడితో కలిసి కన్న తల్లిని చంపడం మాత్రం విషాద ఛాయలు కూడా అలుపుకున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, ఏంటి అసలు ఈ సిచ్యువేషన్? పూర్తి స్థాయిలో కలవరం పెడుతున్నటువంటి ఘటన మాత్రం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేస్తుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, మనం చూసుకుంటే సోషల్ మీడియా అదేవిధంగా సెల్ ఫోన్లు పిల్లల మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నాయన్న సంఘటనకి ఇది నిలువెత్తు నిదర్శనంగా చెప్పాలి. అయితే విజయనగరం జిల్లా రాజ్యంలో అయితే మాఫియా డౌన్ అవుదామని ఈ మొబైల్ ఫోన్ల ప్రభావం అదేవిధంగా గేమింగ్ ప్రభావంతో మాఫియా డౌన్ అవుదామని చెప్పి దానికోసం తల్లి తండ్రి కూడా వాళ్ళు మందలించిన నేపథ్యంలోనే కన్న తల్లిని చంపి మరీ ఇంట్లో ఉన్న బంగారం కూడా తోటి స్నేహితుతోటి ఒక పథక రచన చేసి తోటి స్నేహితుతోటి తల్లిని చంపి ఆ నగను పట్టుకుని వీళ్ళు పరారైన సంఘటన ఒక్కసారిగా ఉలిక్కిపోయేట్ చేసింది. అయితే వీళ్ళ నేపథ్యంలోనే ఈ సెల్ ఫోన్ సిగ్నల్స్ అదేవిధంగా వీళ్ళ సంభాషణలో వీళ్ళ మెసేజ్లు చూసి పోలీసులు అయితే వీళ్ళని తిరుపతిలోనైతే అరెస్ట్ చేసినట్టయితే డిఎస్పీ ఇప్పటికే తెలిపారు. అయితే దీనికి సంబంధించి రాజాం పోలీస్ స్టేషన్ లోని ఆయన విలేకరుల సమావేశం కూడా నిర్వహించిన సంగతి మనం చూస్తున్నాము. అయితే ముజాల్ కుమారుడు అతని స్నేహితుడు కూడా కలిసి రాక్షసంగా అత్యంత కిరాతకంగా సొంత తల్లిని కూడా చంపి ఈ నగదు పట్టుకెళ్లిపోయిన సంఘటన అయితే ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉలిక్కిపోయేట్ చేసినట్టయితే మనకు తెలుస్తుంది. దీని మీద ఇప్పటికే ప్రభుత్వం ఇప్పటికీ కూడా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా యూట్యూబ్ లైవ్ లింకులు అదేవిధంగా గేమింగ్ ఈ ప్రభావం అయితే పిల్లల మీద ప్రధానంగా పడుతుంది. అందులోని వేసవిశెలవుల నేపథ్యంలో అయితే పూర్తిగా పిల్లలకి సెల్ ఫోన్ దూరం చేయాలన్న ఇది కూడా ఇప్పుడు మొత్తం జిల్లా వ్యాప్తంగా అయితే ఎస్పీ గారికి కూడా ఫిర్యాదులు ఉన్న నేపథ్యం మనం చూస్తున్నాము. రమేష్, దీనికి సంబంధించి వారిని అదుపులోకి తీసుకోవడం దానికి సంబంధించిన పోలీసులు ఏమైనా ప్రాథమికంగా వివరాలు వెల్లడించారా? అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితులను కూడా అదుపులోకి తిరుపతి వెళ్తుండగా తిరుపతిలో చలసిగ్నల్ ట్రేస్ చేసి తిరుపతిలో 2 నిందితులను పట్టుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మీడియా సమావేశం కూడా డిఎస్పీ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పూర్తిగా వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి కోర్టుకి వీళ్ళనైతే సబ్మిట్ చేసినట్టయితే ఆయన చెప్పారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.
కన్న తల్లిని చంపేయడం మాత్రమే కాదు, కోనేరులో పడేసి మృతిపైన అనుమానం రావడంతో, దానికి తోడుగా కుమారుడు కనిపించకపోవడంతో పోలీసులు దర్యాప్తు దిశగా అడుగులు వేస్తే అసలు విషయం బయటపడింది. హత్య చేసినటువంటి నిందితులు ముందుగా భువనేశ్వర్కు వెళ్లారు. అక్కడి నుంచి ముంబై, తిరుపతి, విశాఖపట్నం తిరిగి మళ్ళీ పలాసకు వెళ్లేటువంటి క్రమంలో పోలీసులకు పట్టుబడ్డారు. మొత్తం మీద తల్లినే హత్య చేసినటువంటి ఈ కుమారులకి సంబంధించినటువంటి ఘటన మాత్రం ఆ ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఆకలిగా ఉందని పిలవడం, కన్న తల్లిని చంపినటువంటి పైన మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తక్షణమే వారిపైన చర్యలు తీసుకోవడం మాత్రమే కాదు, ఆ పిల్లల యొక్క మానసిక పరిస్థితి పైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ముమ్మరంగా దీనికి సంబంధించి కూడా దర్యాప్తును వేగవంతం చేశారు.